పరిపూర్ణత నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతున్నాం. ఎస్, నిజమే. యేసు ప్రభు యొక్క పరిపూర్ణ ప్రేమలో నుంచి, శాశ్వతమైన ప్రేమలోంచి, ఆయన కృపలో నుంచి, ఆయన పరిపూర్ణత నుండి మనమందరం కృప వెంబడి కృప పొందుతున్నామంట. ఈరోజు ఆ కృప నీపైకి, నీ కుటుంబం పైకి రాబోతుంది. అద్భుతమైన కార్యం జరగబోతుంది. నీ ప్రమోషన్ నీ జీవితంలో చూడబోతున్నావు. నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడబోతున్నావు. అవును, నీవు అనేకులకు చేతులు చాపబోతున్నావు. పేదవారికి, దీనులకు, అవును, అక్కర గల వారికి దాతృత్వం కలిగి ఎంతో మంచి మనసుతో నీ చేతులు ఇంకా చాపబోతుండగా దేవుని కార్యాలు నీ పట్ల చూపించబోతున్నాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం విశ్వసించే, నీవు నమ్మే నా జీవితంలో కృప వెంబడి కృప, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, గ్లోరీ టు గ్లోరీ, గ్రేస్ టు గ్రేస్, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, గ్రేస్ టు గ్రేస్, గ్లోరీ టు గ్లోరీ. ఇంకొక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం క్రింద లేము కనుక ఆయన కృప క్రిందికి వచ్చాము కనుక నీ జీవితంలో కృప వెంబడి కృప పొంది నీ బలహీనతలన్నీ జయిస్తావు. నీ పాపాన్ని, నీ వ్యాధిని, నీకున్న ప్రతి విధమైన సమస్యను జయించి నూతన వ్యక్తిగా మార్చబడతావు. దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తున్నట్లయితే అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక చూస్తే, ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. అవును, పౌలు గారి కొరకు వ్రాయబడ్డ మాటలు. ఇందును గూర్చి ప్రధాన యాజకుడు పెద్దలందరూ నాకు సాక్షులైనారు. నేను అతనే సాక్ష్యం చెబుతున్నాడు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేముకు తేవలని నేను అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. అవును, దేవుని సంఘానికి వ్యతిరేకమై ప్రయాణం చేయుచున్నా మరి పౌలు గారి జీవితంలో అంటే ఇంకా సౌలుగా ఉంటున్నప్పుడు దమస్కుకు వచ్చినప్పుడు మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా తన చుట్టూ ప్రకాశించిందంట. అక్కడి నుంచి తన జీవితం మారిపోయింది. గ్రేస్, అవును, గ్రేస్ అతని మీదకి వచ్చేసింది. ఇంకో విధంగా చెప్పాలంటే వ్యతిరేకిస్తున్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు, బాధిస్తున్నాడు. అటువంటి సమయంలో మధ్యాహ్న కాల సమయంలో ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా తన చుట్టూ ప్రకాశించినప్పుడు చీకటి పారిపోయింది. తన జీవితం మారిపోయింది. నూతన సృష్టిగా మార్చబడ్డాడు. ఆ దినము నుంచి దేవుని సాక్షిగా మారిపోయాడు. అవును, అనేకుల్ని వెలుగులోకి, చీకట్లో ఉన్న అంధకారములున్న తన జీవితం, చీకట్లో ఉన్న తన జీవితం, అంధకారములున్న తన జీవితం, ఈ గొప్ప వెలుగు అకస్మాత్తుగా తన చుట్టూ ప్రకాశించగా తన జీవితం మారిపోవటమే కాదు, ప్రపంచాన్ని, అవును, నలుమూలల స్వార్థ ద్వారా క్రీస్తు వైపు మళ్లించినట్లుగా పౌలు గారి జీవితాన్ని చూస్తున్నాం. అవును, గొప్ప వెలుగు, అవును, పౌలు గారి మీద ప్రకాశించినట్లుగా ఒక వ్యతిరేకిస్తున్నాం, హింసిస్తూ బాధిస్తున్న అతని వ్యక్తిగత జీవితం మీద, మార్గం మీద వెలుగు ప్రకాశించినప్పుడు ఆకాశం నుండి మధ్యాహ్న కాల సమయంలో ఉన్న వెలుగు కంటే మరి అధికమైన వెలుగు అకస్మాత్తుగా ప్రకాశించినప్పుడు నేల మీద పడి, సౌలా సౌలా నన్నెందుకు, అవును, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసు అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడినవని స్వరం వినలేదు. ఎంత అద్భుతమైన కార్యం! ఇక్కడ చూస్తే పౌలు గారి యొక్క జీవితం, సౌలుగా ఉంటున్న జీవితం పౌలుగా మార్చబడింది. చీకట్లో ఉన్న తన జీవితం వెలుగుగా మార్చబడ్డది. ఇక్కడ చూస్తే ఆ వెలుగును చూచారు కానీ స్వరాన్ని వినలేదంట. ఇతని జీవితం మారిపోయింది. దేవునికి సాక్షిగా మార్చబడ్డట్టుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభా నేనేమి చేయవలని అడగగా, ప్రభువు నువ్వు లేచి దమస్కులోకి వెళ్ళము, అక్కడ చేయుటకు నియమింపబడినవని నీకు చెప్పబడునని అతనితో చెప్పాను, నాతో చెప్పిన ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోతుని. వెలుగు ప్రభావవంతంగా తన మీద ప్రకాశించిందంట. అవును, అక్కడి నుంచి చూడలేకపోయినట్టుగా 3 దినాలు చూడలేకపోయినట్టుగా అననీయ వచ్చిన తర్వాత ప్రార్థించిన తర్వాత అతను కళ్ళు తెరవబడ్డట్టుగా
అతని కళ్ళల్లోంచి పొరలు రాలిపోయినట్టుగా, తన జీవితం మారిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నిజమే, ఒకవేళ నీ జీవితం వ్యతిరేక దిశలో వెళ్తుందా? అవును, నీ కుటుంబానికి లేదా దేవుని విషయాలకు అవును వెలుగు ప్రభావముతో అంట, వెలుగు యొక్క ప్రభావం వల్ల దేవుని యొక్క కృప వెలుగును ప్రకాశింపచేయగా తన జీవితం అక్కడి నుంచి పూర్తిగా మారిపోయింది. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితం ఈరోజు క్రీస్తు యేసు నామములో మరలా అంటున్నా, మీ జీవితాల్లో గొప్ప కార్యము జరుగునుగాక. ఇక్కడ అననీయ అనే ఒక వ్యక్తి వస్తున్నాడు. సౌలా, సహోదరుడా దృష్టి పొందుము అని నాతో చెప్పగా, ఆ గడియ నుండి నేను దృష్టి పొందితిని అని అతనితో చెప్పాను. అప్పుడు ఆయన, మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకున్నటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడని అననీయ అనే ప్రవక్త సౌలు కొరకు చెప్తున్నట్టుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు అనగా దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలా, నీతిమంతిని చూచుటకు అలాగే యేసు ప్రభుని ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించున్నాడు. ఎస్, ఇలా చూస్తున్న మీ జీవితంలో దేవుడు నిన్ను ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలా, ఆ నీతిమంతుడైన క్రీస్తుని చూడాలంట. ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. వాట్ ఏ బ్లెస్సింగ్! ఇక్కడ దాకా పౌలు యొక్క జీవితం వేరే. కృప రాగానే, గ్రేస్ అతని పైకి విడుదల కాగానే, న్యూ గ్రేస్, ద మంత్ ఆఫ్ న్యూ గ్రేస్ అంటున్నా, మరలంటున్నా, ఒక కృప అతని జీవితాన్ని మార్చివేసింది, వెలుగు అతని జీవితాన్ని మార్చివేసింది. అవును, దేవుని యొక్క వాక్యం దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకు, ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించున్నాడు. కన్నవాటిని విన్నవాటిని సకల మనుషులట నువ్వు సాక్షివై ఉండు. అక్కడి నుంచి గ్రేట్ విట్నెస్గా మారిపోయాడు, బలమైన సాధనంగా. అవును, బలమైన అపోస్తలుడుగా మాట్లాడినప్పుడు, చేతులు పెట్టినప్పుడు, చేతి గుడ్డల ద్వారా తాకినా ముట్టినా అవును నిలబడ్డ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు బాగవుతున్నారు. కృప చూడండి ఎంత అద్భుతము చేసిందో. తనొక నూతన సృష్టిగా అంధకారములు చీకట్లో ఉన్న తన జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వెలుగు కాదు, ఈ వెలుగు మధ్యాహ్న కాలశంలో ఉన్న వెలుగు కంటే ఆ మధ్యాహ్న కాలశంలో మరి ఇంకా ప్రభావంగా ఒక వెలుగు రాగా, ఆ వెలుగు అతని కనులు మరి గ్రుడితనాన్ని కలగజేసినంట. మళ్ళా 3 దినముల తర్వాత అననీయ వచ్చి ప్రార్థించినప్పుడు తన కన్నులు తెరవబడ్డాయి, ఆ ప్రభువును చూస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అక్కడి నుంచి సాక్షిగా మార్చబడ్డాడు. అనేక జనులకు క్రీస్తుని గురించి అవును దేవుని మాటకి మరి మాటను మరి నోటి మాట వినుటకును, దేవుని నోటి మాట వినుటకును నియమించున్నాడని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఆయన మాట విని అనేకులకు క్రీస్తు ప్రేమను, క్రీస్తు కృపను, ఇంకో విధంగా చెప్పాలంటే అనేకులు క్రీస్తు యొక్క ప్రేమను పంచినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితం పూర్తిగా మార్చబడునుగాక. ఇది అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం నుంచి కనుక కూడా చూస్తే పౌలు గారి జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి. అగ్రిప్ప రాజు దగ్గర ఉన్నప్పుడు, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారు చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఎంత అద్భుతం! అవును, గ్రేస్ పౌలు గారి మీదకి వచ్చింది. ఈ యొక్క ఆకాశం నుండి కనబడే ఈ సూర్యుని కంటే మధ్యాహ్నం అంట ఎంత వెలుగు ఉంటుంది. మధ్యాహ్న కాలశంలో చాలా వెలుగు ఉంటుంది. దానికంటే ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన క్రీస్తు యొక్క ప్రేమ, కనికరం, ఆయన దయ, ప్రకాశమైన వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేల పడిపోయినాం. సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీ కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. అవును, అప్పుడు నేను ప్రభువా ఎవడవని అడగగా, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చు నేను పరిచారకునిగాను సాక్షిగా నియమించటకు కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదాలు నిలవమని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నిజమే, ప్రభుని గూర్చి సాక్షిగా మారిపోయాడు, పరిచారకుడిగా మారిపోయాడు. చూచిన సంగతిని తెలియచేయటకు పాదములు మోపి నిలవమని చెప్పినప్పుడు అవును, ప్రజలందరి వలన, ఈ ప్రజల వలనను అన్యజనులను హాని కలగకుండా నేను నిన్ను కాపాడదును,
వారి చీకట్లోంచి వెలుగులోకి సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపేదని చెప్పాను. ఒకప్పుడు కళ్ళు మూసుకపోయినాయి, గర్వము చేత అతిశయము చేత దేవునికి వ్యతిరేకమై వెళుతున్న వాని కనుల పొరలు రాలగా అతను మరడమే కాదు, దేవుని యొక్క వాక్యం అంటుంది, అవును, చీకట్లోంచి వెలుగులోకంట. ఇతని జీవితం చీకట్లో ఉంది, వెలుగులోకి వచ్చేసింది. ఇప్పుడు ఇతని చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి, సాతాను అంధకారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడ్డ వారిలో స్వాస్థ్యం పొందునట్లు వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. ఒకప్పుడు కళ్ళు మూసుకపోయినాయి, దేవుడు కళ్ళు తెరిచాడు. ఇప్పుడు అనేకుల ఆత్మీయ కన్నులు తెరవడానికి పౌలు గారిని ఉపయోగించడానికి కృప దిగి వచ్చిందంట. ఈ లైవ్ ద్వారా దేవునిక గ్రేస్ నీ పైకి రాబోతుంది, దేవునిక కృప నీ కనులు తెరవబోతుంది, నీ పొరలు రాలిపోతున్నాయి. అవును, పాప క్షమాపణ కలగచేయుటకు, అనేకులు దేవుని వైపు త్రిపుటకు, చీకట్లున్న వారిని వెలుగులోకి, సాతాను అంధకారములో ఉన్న వారిని దేవుని వైపు త్రిప్పే గొప్ప సాధనముగా మార్చబడటగా వాక్యములో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ప్రవచిస్తున్నా, నీ జీవితం కూడా అలాగే మారబోతుంది. చీకట్లో ఉన్న వారికి, అవును, చీకట్లో నుండి వెలుగులోకి, సాతాను అంధకారంలో నుండి దేవుని వైపు త్రిపటకు ఒక బలమైన సాధనముగా గ్రేస్ నీపైకి రాబోతుంది. నూతన కృప, నూతన త్రోవ, నూతన కార్యం, నూతన సృష్టిగా కృప వెంబడి కృప ద్వారా నీ జీవితంలో పనిచేసి బలమైన కార్యాలు జరగబోతున్నాయి. అవును, పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యం పొందునట్లు వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యాన్ని నీవు నేను పొందునట్లుగా, అవును, దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. అటువంటి కృప నీ మీదకి రాబోతుందట, అటువంటి బలమైన కార్యము జరగబోతుంది. ఓ వాట్ ఏ వండర్ఫుల్! అవును, ఆయన వాత్సల్యత నూతనంగా ఉంది. నీ పాపాలన్నీ క్షమించేస్తాడు, నీ రోగాలన్నీ స్వస్థపరుస్తాడు. అవును, అంధకారములున్న నీ జీవితాన్ని, చీకట్లో ఉన్న నీ జీవితాన్ని దేవుని వైపు నువ్వు త్రిప్పినట్లయితే నీ హృదయాన్ని, నీ మనసును, అవును, కృప ద్వారా నీ జీవితాన్ని మార్చివేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన కృప వైపు నువ్వు తిరిగితే నీ జీవితం అంతా, నీ జీవిత కాలం అంతా ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం ఉంటుంది. అటువంటి కృప ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అవును, ఈ మంత్ ప్రభు యొక్క కృప నీపై, నీ ఇంటిపై, నీ పిల్లలపై నిండైన కృప నీ ఇంటి వారికి, నీకు సమృద్ధిగా ఉండునుగాక. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించబోతున్నా. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే లైవ్లో ఏకీభవిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, వేడుకుంటున్నారు, అడుగుతున్నారు, అయ్యా మీ కృపకై అయ్యా అంగలారుస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, యేసు నామములో వారి జీవితంలో ఇప్పుడే నూతన కృప దిగివచ్చి నూతన కార్యం, నూతన సృష్టి, నూతన కార్యం వారి జీవితంలో జరిగించునుగాక. ఎడారులలో త్రోవను కలగజేయవాడు, అరణ్యములలో త్రోవ కలగజేసి ఎడారులలో నదులు పుట్టించగల దేవుడవు నాయన. లేనివి ఉన్నవిగా చేయగలవు ప్రభా. మీ నామములో అలాగా దీవిస్తున్నందుకు వందనాలు, తాకినందుకు వందనాలు, ముడుతున్నందుకు స్తోత్రాలు. బలమైన మీ కార్యములు జరిగించి మహిమను, ఘనతను మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. నేను నమ్ముతున్నా ఈ లైవ్ ద్వారా మీరెంతగానో బ్లెస్ అయ్యారని నమ్ముతున్నా, దీవించబడ్డారు. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. అటువంటి నిండైన కృప మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసి మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.